అయినటువంటి నైనాల గోవర్ధన్ గారు కూడా మనతోటి జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం ఒకసారి మనం పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, వాస్తవానికి ఒకవేళ చూసినట్టయితే బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతుందో గతంలో జగన్మోహన్ రెడ్డి హాయంలోనే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కానీ అనుమతి మేము డిపిఆర్ ప్రజెంట్ చేయలేదు అని చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన 81,000 కోట్ల రూపాయలకు సంబంధించిన దాదాపుగా ఒక 25% ఫండ్ను కూడా బడ్జెట్ను కూడా రిలీజ్ చేసినట్టు తెలిసొస్తుంది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంది? అసలు వాస్తవానికి బనకచర్ల మీద మీ వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏమిటి? వెంకటేశ్వరి గారు, పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గో హెడ్ సార్. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. ఎగ్జాక్ట్లీ. ఈ సందర్భంగా మీ అందరికీ, మీ ద్వారా, నా ద్వారా రాష్ట్ర ప్రజలకి, అన్ని సామాజిక మాధ్యమాలకి నేను చెప్పే మాట ఏంటంటే, సత్యమేవ జయతే. దయచేసి మనం ఈ స్థానంలో ఉన్న వాళ్ళందరం వాస్తవాలు మాట్లాడుకుందాం. సత్యమే అన్నిటికీ మూల సూత్రంగా పనిచేస్తుంది. కాబట్టి నేను ఒక మాట చెప్తాను. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం 14 నుంచి రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు ఎన్ని హామీలు ఇచ్చింది? ఏ ఒక్క హామీ అయినా సంపూర్ణంగా పూర్తి చేసిందా? చట్టంలో పొందుపరిచిన అంశాలనే ఇంతవరకు పూర్తి చేయలేదు. ఒకటి. ఇప్పుడు మళ్ళీ టాపిక్ డైవర్షన్ కోసం ఉన్న అంశాలని, ఇచ్చిన హామీలని ఇంతవరకు గాడిలో పెట్టకుండా టాపిక్ డైవర్షన్ కోసం కొత్త పందాగా కొత్త మాటలు చెప్పడం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని ఏదో మేమేదో చేసేస్తున్నామని భ్రమలో పెట్టడానికి తప్పితే, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో కూటమి ప్రభుత్వం అధికారం మొత్తం సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ అన్నా కానీ కనీసం మొదలు పెట్టారా? పూర్తి చేయడం సంగతి అట్లా ఉంచుదాం. మొదలు పెట్టారా? ఎందుకండి కళ్ళబొల్లి మాటలు? అప్పుడేమో విజన్ 2020 అన్నారు. తీరా విజన్ 2020 వచ్చేసరికి ఆయన అధికారంలోనే లేడు. మళ్ళీ విజన్ 47 అంటాడు, ఏదో భవిష్యత్తు ప్రణాళిక అంటాడు, గ్రాఫిక్ అంటాడు, లేదా ఇది అది కూరగాయలు వేస్తాను కార్గోలో అంటాడు, ఒలింపిక్స్ పెడతానంటాడు, ఆ ప్రాజెక్ట్ కడతానంటాడు, ఈ ప్రాజెక్ట్ కడతాను అంటాడు. దీన్ని చూసి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ నాయకులు మళ్ళీ ఏదో నిజంగానే జరిగిపోతుందని కంగారు పడటం. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న నాయకులను కూడా నేను మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొంతకాలం పనిచేశారు కదా, అంటే ఏమన్నా చేశాడా? ఆయన మాటలు నమ్మి మళ్ళీ మీరు ఎందుకంటే ఉలికి పడతారు? ఆయన మాటలు నమ్మి ఎందుకు ఉలికి పడతారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రాజెక్ట్ అన్నా కట్టారా? ఎందుకు ఆయన మాటలు నమ్మి మీరు ఎందుకు ఉలికి పడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతం ఏదైతే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ సమర్పించారా లేదా అంటే, డిపిఆర్ సమర్పించిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటండి ఈ విషయంపై? ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రయోజనాల కోసం, మా రాష్ట్ర ప్రయోజనాలు నిలబెట్టుకోవడం కోసం మాకు ఏదైనా ప్రాజెక్టు నిజంగా కడితే, నిజంగా వస్తే మాకు మంచిదే కదండి. నేనేమంటానంటే, నిజం చెప్పండి. టాపిక్ డైవర్షన్ కోసం ఒక పక్క మా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వర్యులు పసిపిల్లలకు భోజనం సరిగ్గా పెట్టడానికి డబ్బులు లేవంటున్నాడు, ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నాడు, సంక్షేమ ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడానికి డబ్బులు లేవంటున్నాడు, ప్రభుత్వ ఆసుపత్రిలో మందు బిళ్ళలకు డబ్బులు లేవంటున్నాడు. కానీ పేపర్లో స్టేట్మెంట్లు ఒలింపిక్స్ చేస్తాను, ప్రపంచ రాజధాని కడతాను, ప్రాజెక్టులు కడతాను, బనకచర్ల ప్రాజెక్టు అదుగో అయింది, ఇదిగో అయింది, ఈ అదుగో అయింది ఇదిగో అయిందని ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చెప్తున్నాడు. మేము వింటూనే ఉన్నాం. ఏది అయింది లేదు, ఏది చేసింది లేదు. నేను ఇప్పటికీ ఇది నేను చేశాను అని చెప్పుకున్నది ఏది? ఫాస్ట్ టెన్స్ లో చెప్పుకున్న పదం ఒక్కటి లేదైంది. రైట్. ఇదే విషయంపై ఒక